ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. దయచేసి ఈ వీడియోని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేనేదైనా ఒక విషయం చెప్పానంటే అది మీ మంచి కోరే చెప్తాను. ఇంతకీ విషయం ఏమిటంటే, ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో ఒక 3-4 ఛానల్ని నేను గమనించాను. ఆ ఛానల్స్లో కొంతమంది చెప్తున్నటువంటి విషయాలు అవాస్తవమైనవి, శాస్త్ర ప్రమాణము లేనివి. అమాయకులైన హిందువుల్ని పూర్తిగా మోసం చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇలా మోసం చేస్తూ ఉన్నారో తెలియదండి. ఈ మధ్యకాలంలో మన హిందువుల్లో భక్తి బాగా పెరిగింది, సంతోషమే. బాగా పూజలు చేస్తూ ఉన్నారు, స్తోత్రాలు చదువుతూ ఉన్నారు, భక్తిగా జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. కానీ ఇంతలోనే ఈ యూట్యూబ్లో కొన్ని పిచ్చి ఛానల్స్ని చూసి మూఢనమ్మకాల వైపు అడుగులు వేస్తూ ఉన్నారు. నిన్న 17వ తారీఖు మనకు సూర్యగ్రహణమే లేదు. నేను వీడియో చేయాలనుకున్నాను, కానీ కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో నేను ఈ మధ్య బిజీ అయిపోయాను కాబట్టి వీడియో చేయలేదు. కమ్యూనిటీ పోస్ట్ పెట్టాం మన ఛానల్లో. 17వ తారీఖు సూర్యగ్రహణం మన భారతదేశంలో లేదు. ఎవరు ఎటువంటి నియమాల్ని పాటించవలసినటువంటి అవసరం లేదని చక్కగా పోస్ట్ పెట్టాం. కానీ ఇంతలోనే యూట్యూబ్లో కొన్ని ఛానల్స్ ఉన్నాయండి. ఆ ఛానల్స్లో మాట్లాడేటువంటి వాళ్ళ ముఖం మనకు కనిపించదు. పేర్లు ఇలా మెల్లిగా పోతూ ఉంటాయి, కింద నుండి పైకి వెళుతూ ఉంటాయి. దాంట్లో ఎవరో 2 మహిళలు, ఒక పురుషుడు మాట్లాడుతూ ఉంటారు. 17వ తారీఖు సూర్యగ్రహణము. మీ ఇంట్లో గనుక ఈ కూర వండారంటే మీ ఇంటికి సర్వనాశనం తప్పదు. మీ ఇల్లంతా సర్వనాశనం అయిపోయి ఇంట్లో ఉన్నటువంటి డబ్బు మొత్తం వెళ్ళిపోతుంది అని థంబ్నెయిల్ పెడతాడు. దాన్ని చూసినటువంటి కొంతమంది ఆడవాళ్ళు, పాపం అమాయకులు, సరే మా ఇంటికి ఏమొస్తుందో అని చెప్పి ఆ వీడియోని చూస్తారు. అందులో చెప్పేదంతా వాస్తవమైన విషయాలే. ఒకటి శాస్త్ర ప్రమాణం ఉండదు, అసలు దానికి ఒక ప్రామాణికత ఉండదు. నోటికి ఏది పడితే అది చెప్పేస్తూ ఉంటారు. అసలు మన భారతదేశంలో 17వ తారీఖు సూర్యగ్రహణమే లేదు అని పండితులు, పంచాంగకర్తలు చెప్తూ ఉంటే, కానీ ఈ యూట్యూబ్ ఛానల్స్లో మాత్రం కొంతమంది విపరీతంగా ఆ రోజు 3 గంటలకు మీరు ఉప్పుతో దిష్టి తీసుకోవాలి, ఇంటికి గుమ్మడికాయ కట్టాలి, ఏదంటే అది చెప్పేస్తూ ఉన్నారు. కానీ చూసేటువంటి జనాలు కూడా లక్షల్లో చూశారండి. 1-2 కాదు, లక్షల్లో చూశారు, వేలల్లో లైక్స్ కొట్టారు. ఎటువంటి అమాయకులు, ఎటువంటి మూర్ఖులు మన సనాతన ధర్మంలో ఉన్నారని చెప్పి నవ్వుకున్నాం మేమైతే. ఎందుకంటే మీరు ఎవరినైనా ఫాలో అవ్వాలంటే ఎంతమంది పండితులు లేరండి. ముఖం చూపించుకొని వీడియోలు చేసేటువంటి వాళ్ళు ఎంతమంది పండితులు లేరు యూట్యూబ్లో. మన చాగంటి గారు ఎంతో అద్భుతంగా చెబుతూ ఉన్నారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు చెప్తున్నారు, వద్దిపర్తి పద్మాకర్ గారు చెప్తున్నారు. వీళ్లే కాకుండా మాలాంటి చిన్న చిన్న ప్రవచనకర్తలు, చిన్న చిన్న గురువులు ముఖం చూపించుకుంటూ చక్కగా శాస్త్ర ప్రమాణాలతో చెప్పేటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఈ యూట్యూబ్లో మేము ఏది మాట్లాడినా, ఏ పూజ, ఏ పరిహారం చెప్పినా అది శాస్త్ర ప్రమాణంతోనే ఉంటుంది. ఒకవేళ అది తప్పు అయితే ఆ బాధ్యత మేమే వహిస్తాం. ఏదైనా పూజ గురించి కావచ్చు, ఏదైనా పరిహారం గురించి కావచ్చు, ఏదైనా స్తోత్రాల గురించి కావచ్చు, తప్పు చెప్పుంటే మీరు మమ్మల్ని నిలదీయవచ్చు. ఫలానా పేరు కలిగినటువంటి ఛానల్లో ఫలానా వ్యక్తి ఇలా చెప్పారు అని చెప్పి మమ్మల్ని నిలదీయవచ్చు. యూట్యూబ్లో ఈ మధ్యకాలంలో భక్తి ఛానల్స్ విపరీతంగా పెరిగిపోయి ఈ పేర్లు ఇలా పైకి వెళుతూ ఉంటాయి. ఆ చదివేటువంటి వాళ్ళు ఏమైనా స్పష్టంగా చదువుతారా అంటే అష్టైశ్వర్యాలు అని ఉంటే అప్లైశ్వర్యాలు అని చదువుతూ ఉంటారు. నవ్వుకుంటూ ఉంటాం మేమైతే. ఆ ఛానల్ నడిపే వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు పండితులా కాదా తెలియదు, అసలు వాళ్ళు ఏ శాస్త్రం చదివారో తెలియదు, అసలు వాళ్ళకి భక్తి విషయాలు చెప్పడానికి ఏ అర్హత ఉందో లేదో తెలియదు. ఏదో నోటికి వచ్చిందంతా కూడా చెప్పేస్తూ ఉంటారు. మంచం చుట్టూ 4 నిమ్మకాయలు పెట్టి పడుకోండి, ఈరోజు ఉప్పు జాడీలో నిమ్మకాయ వేసి పేపర్లో మీకు ఎంత అప్పు ఉందో రాసి ఆ జాడీలో వేయండి. అదేవిధంగా బిర్యానీ ఆకుపైన మీకు ఎంత అప్పున్నా రాసి కాల్చేసి ఆ బూడిదను ఎక్కడో నీళ్ళలో వేసేసి తాగేసేయండి. చూడండి, ఇదేదో బిఎంపి క్వైట్స్ అనే ఛానల్ అంట. దీంట్లో ఏమని పెట్టారంటే,
5 రోజుల క్రితము ఫిబ్రవరి 15 మహాశివరాత్రి ఆడవారు గుర్తుపెట్టుకొని ఈ రంగు చీర కట్టుకుంటే మీ భర్తకు 100 ఏళ్ళు డబ్బు కోట్లు కోట్లుగా వస్తూనే ఉంటుంది. భార్య చీర కట్టుకుంటే భర్తకు కోట్లు కోట్లు డబ్బులు వచ్చేస్తుందంట. ఆ తర్వాత వీడియో. రేపే 15 శివరాత్రి ఆదివారం ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున ఈ కూర వండినా తిన్నా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. అప్పుల పాలై 7 జన్మాలు దరిద్రం పడుతుంది. చూడండి, ఇంట్లో ఏదో ఒక కూర తినేస్తే 7 జన్మాల్లో దరిద్రం పట్టి ఆ ఇల్లు నాశనం అయిపోతుంది అని బెదిరిస్తూ థంబ్నెయిల్ పెట్టి వీడియో చేశారు. ఇక రేపే 17 అమావాస్య, సూర్యగ్రహణము. కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఈ పరిహారాలు చేయాల్సిందే, లేదంటే గండం తప్పదు. చూడండి, తల్లిదండ్రులు పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకో ఉంటారు, పిల్లల కోసమే జీవిస్తూ ఉంటారు. అటువంటి పిల్లల్ని కూడా అడ్డు పెట్టుకొని వీళ్ళు వీడియోలు చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారండి. వ్యూస్ కోసము ఎంత పెంటైనా తినేస్తారండి. పరిహారం చేయకపోతే పిల్లలకు గండము అని బెదిరిస్తూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టాలా వద్దా చెప్పండి. దీని గురించి ఏ శాస్త్రంలో ఉందో చెప్పరు, ఏ పురాణంలో ఉందో చెప్పరు, అసలు ఏ పంచాంగంలో ఉందో చెప్పరు. వాళ్ళకి ఇష్టం వచ్చింది ఏదో చెప్పేస్తారు. రేపే అతిపెద్ద అమావాస్య, ఇది కడితే 2 నిమిషాల్లో దరిద్రం పోయి అంతా కోట్లు వచ్చి పడుతుంది. ఆ తర్వాత ఇంకొక ఛానల్ ఏదో విరాట్ మంత్ర అంట, ఇవి అంతే పేర్లు వెళుతూ ఉంటాయి, వాళ్ళెవరో కనిపించరు. బెల్లాన్ని పాతి పెట్టండి ఈ ప్రదేశంలో, భూములు కొంటూనే ఉంటారు. దీన్ని ఎంతమంది చూశారంటే దగ్గర 12 లక్షల మంది చూశారండి. ఉదయం లేవగానే స్త్రీ యొక్క ఏ అంగాన్ని తాకడం వలన ధనం వర్షంలా కురుస్తుంది. దీన్ని 10 లక్షల మంది చూశారండి. స్త్రీ యొక్క అంగాన్ని తాకడం వలన ధనము అలా కురిసేస్తుందా అండి? అలా కురిసేటట్లయితే అందరూ స్త్రీ యొక్క అంగాన్ని తాకేస్తారు కదండి. అసలు ప్రశ్నించే వాళ్లే లేరా, అడిగే వాళ్లే లేరా? మన సనాతన ధర్మంలో ఇటువంటి పిచ్చి పనులు చేస్తూ, పిచ్చి వీడియోలు చేస్తూ వీళ్ళే మతం మారిపోయేటట్లు చేస్తూ ఉన్నారండి. ఎందుకంటే కొన్ని రోజులు ఇటువంటి పరిహారాలు పూజలు చేసి ఏ లాభము కలగలేదనుకోండి, వెంటనే వాళ్ళు మతం మారిపోతారు. ఇక్కడ ఎన్ని పరిహారాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా మాకు కలిసి రాలేదు, అన్ని మతస్థులు చెప్తూ ఉన్నారు మా ప్రభువుని నమ్ముకోండి, మా పరిశుద్ధ గ్రంథాన్ని నమ్ముకోండి, మీకు మేలు జరగకపోతే చూడండి అని విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. సరే, అక్కడికి వెళ్ళి చూద్దాం, మన జీవితం ఏమైనా మారుతుందేమో అని మతం మారిపోయేటువంటి ప్రమాదం ఉందండి. మన సనాతన ధర్మంలో ఉంటూ ఏదైనా మంచి పూజల గురించి కానీ, మంచి స్తోత్రాల గురించి కానీ, భక్తి విషయాల గురించి కానీ చెప్పకుండా ఇలా స్త్రీ యొక్క అంగాన్ని తాకితే ధనం వర్షంలా కురుస్తుంది, రేపు సూర్యగ్రహణము, ఈ పరిహారం చేయకపోతే మీ పిల్లలకు ప్రాణగండము, అదేవిధంగా రేపు ఈ రంగు చీర కనుక మీరు ఆడవాళ్ళు కట్టుకున్నట్లయితే మీ భర్తకు సాయంత్రం లోపల కోట్లు వచ్చి పడిపోతుంది. ఇవా అండి ప్రచారం చేయవలసింది. ఇంకా ఇటువంటి ఛానల్స్ బోల్డ్ ఉన్నాయండి యూట్యూబ్లో. ఇటువంటివన్నీ కూడా నమ్మి మోసపోకండి. ఇవి చేయడం వలన మీకు ఎటువంటి ఫలితము కూడా ఉండదు. ఎవరైనా మంచి గురువును పట్టుకోండి, వాళ్ళు చెప్పేటువంటి భక్తి విషయాలను వినండి, మంచి పురాణాలని వినండి, భగవంతుడిని పూజ చేయండి, భగవద్గీత చదవండి, సాధ్యమైనంత వరకు తల్లిదండ్రుల్ని గౌరవించండి, తీర్థయాత్రలు చేయండి, ఏదో ఒక మంత్రాన్ని జపం చేసుకోండి, దాన ధర్మాలు చేసుకోండి. అంతేగాని ఇటువంటి పిచ్చి పిచ్చి పరిహారాలన్నీ కూడా చేసినట్లయితే ఎటువంటి ఫలితము ఉండదు. శివరాత్రి రోజు ఈ కూర గనక వండినట్లయితే మీ ఇంట్లో 7 జన్మల దరిద్రం పడుతుంది, డబ్బంతా వెళ్ళిపోతుంది అని చెప్పారు. దీని గురించి ఏ పురాణంలో ఉంది, ఏ శాస్త్రంలో ఉంది, ఎవరు చెప్పారు? ఏ గురువులు చెప్పినటువంటి విషయాలను వీళ్ళు చెప్పి మన సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు, నాశనం చేస్తూ ఉన్నారు మన సనాతన ధర్మాన్ని. అదేవిధంగా ఇంకొక ఛానల్, దీని పేరు తెలుగు న్యూస్ ఛానల్ అని చెప్పి, వీళ్ళు అతిపెద్ద గ్రహణము అమావాస్య, కొడుకులు ఉన్నవారు రాత్రి 7 తర్వాత తప్పనిసరిగా ఈ పరిహారం చేయాల్సిందే, లేదంటే కీడు. వీళ్ళ మీద కేసు పెట్టాలా వద్దా అండి? ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా ముసలి వాళ్లకు వయసైన తర్వాత ఎందుకు ఎక్కువ కామ కోరికలు, ఒంటరిగా చూడండి అని పెట్టాడు. వీడు కొన్ని భక్తి విషయాల గురించి చెప్తాడు, అదేవిధంగా ముసలి వాళ్ళకి ఎక్కువ కామం అని పెడతాడు. అదేవిధంగా రేపు గురువారం రాత్రికి 7 మిరియాలు ఈ ప్రదేశంలో పెట్టి ఒక్క రోజులోనే మీ దరిద్రం వదిలిపోతుంది, వద్దన్న డబ్బు కుప్పలు కుప్పలుగా కరుస్తుంది. అంత డబ్బులు ఉండేవాడైతే వీడెందుకు వీడియోలు చేస్తున్నాడండి?
రేపు 17 అమావాస్య గ్రహణము శివరాత్రి తర్వాత వస్తుంది కాబట్టి ఈ చెట్టును తాకితే చాలు దరిద్రం పోయి కుబేరులైపోతారు, ధనం వర్షంలా కురుస్తుంది. అదేవిధంగా ఈరోజే మహాశివరాత్రి రాత్రి 12 లోపల గ్యాస్ పొయ్యి కింద ఇది రాసి పెట్టండి చాలు, దరిద్రాలన్నీ పోయి ధనం వర్షంలా కురుస్తుంది. అన్నిటువంటి పిచ్చి వీడియోలేనండి. అదేవిధంగా రూట్ ఫ్రెష్ ఛానల్ అంట ధర్మ సందేహాలు తెలుగులో తీర్చబడును. వీళ్ళు ఈరోజే అమావాస్య ప్లస్ గ్రహణం, ఈ తప్పులు చేయకండి, తెలుసుకోవలసిన జాగ్రత్తలు. రాత్రి 8 గంటల వరకు సూర్యగ్రహణము. ఎక్కడైనా రాత్రి 8 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుందా అండి? సూర్యుడు ఎంతసేపు ఉంటాడు? అసలు మన భారతదేశంలో సూర్యగ్రహణం ఉందా? అది కూడా కనీస జ్ఞానం లేకుండా వీళ్ళు వీడియోలు చేస్తూ ఉన్నారు. ఫిబ్రవరి 17 అమావాస్య చాలా శక్తివంతమైన రోజు. పాటించవలసిన నియమాలు: పసుపు నీళ్లు ఇల్లంతా చల్లుకోవాలి. ఈరోజు ఉప్పుతో దిష్టి తీసుకోవాలి. ఏది పడితే అది వాళ్ళకి ఇష్టం వచ్చిందంతా కూడా చెప్పేస్తున్నారు. అదేవిధంగా ఈ ఛానల్లో ఆర్థికంగా కలిసి రావాలంటే రాళ్ల ఉప్పుతో ఇలా చేయండి. దీన్ని 10 లక్షల మందికి పైగా చూశారండి. ఈ ఛానల్లో డిస్క్లైమర్లో ఒక విషయం చెప్పారండి. దీనికైతే నేను వీళ్ళని మెచ్చుకుంటూ ఉన్నాను. మా ఛానల్లో ఉండే విషయాలన్నీ ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. అంటే మా ఛానల్లో మేము చెప్తున్నటువంటి విషయాలు ఏవి శాస్త్రీయమైనవి కావు. మేము మాకు తోచినవి చెప్తున్నాము, మీరు ఇష్టముంటే చూడండి, దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు అని ఏదో డిస్క్లైమర్లో ఎవరికి కనిపించకుండా పెట్టారు. మన వాళ్ళు ఇవంతా పట్టించుకుంటారండి. వీడియో థంబ్నెయిల్ చూడగానే అయ్యో కొడుకులు కీడంట, రేపు సూర్యగ్రహణం అంట, వెంటనే చూసేస్తారు. వెంటనే దాన్ని వినేసి కంగారు పడిపోయి మా ఛానల్లోకి వచ్చి గురువుగారు ఇది నిజమేనా అని కామెంట్లు పెట్టేస్తూ ఉంటారు. వాళ్ళకేం కావాలి? వ్యూస్ కావాలి, డబ్బులు కావాలి. జనాల్ని మోసం చేసైనా సరే, జనాల్ని పీడించైనా సరే, ఎంత పెంటైనా తినడానికి సిద్ధంగా ఉంటారు. కనీసం శాస్త్రం ఏది, పురాణం ఏది, అసలు ఏ విషయాలు చెప్పాలి, భక్తి విషయాలని ఎలా జనాల్లోకి తీసుకొని వెళ్ళాలి అని మేమందరూ తప్పిస్తూ ఉంటే ఇలా పిచ్చి పిచ్చి పరిహారాలని చెప్పి సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. ఇంకనైనా ఇటువంటి ఛానల్స్ని చూడడం మానేయండి. ఈ ఛానల్స్ వాళ్ళు ఎవరైనా కూడా ఈ వీడియో చూసినట్లయితే దయచేసి మీకు దండం పెట్టి చెప్తూ ఉన్నాను, ఇలా పిచ్చి పిచ్చి పరిహారాలు, పిచ్చి పిచ్చి విషయాల్ని చెప్పి సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించకండి. ఎంతోమంది మన సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ ఉన్నారు. విదేశాల వాళ్ళు కూడా మన భగవంతుడిని పూజిస్తూ భగవద్గీతను చదివి సనాతన ధర్మం అంటే చెయ్యెత్తి మొక్కుతూ ఉన్నారు. ఇటువంటి పిచ్చి పిచ్చి పరిహారాలు, పిచ్చి పిచ్చి విషయాలంతా కూడా చెప్పి ఈ సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించకండి. ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు మీరు ఇంకా చేస్తూ ఉంటే తప్పకుండా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి చూసే వాళ్ళకైనా కనీసం జ్ఞానం ఉండాలండి. ఎవరిని మనం ఫాలో అవ్వాలి, ఎవరు ఏ విషయాల్ని ఎందుకు చెప్తున్నారు, అది నిజమా తప్ప అని తెలుసుకొని మాత్రమే యూట్యూబ్లో వచ్చే పరిహారాలని పాటించండి. పూజలు, స్తోత్రాలు, పరిహారాలు కూడా అంతే. ఎవరు కరెక్ట్గా చెప్తూ ఉన్నారు, అసలు వాళ్ళ పాండిత్యం ఏమిటి, వాళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా అని తెలుసుకొని మీకు నచ్చినటువంటి గురువుని ఫాలో అవ్వండి. అంతేగాని ఇలా వచ్చిన వీడియోనంతా కూడా చూసేసి వాళ్ళు చెప్పిన పరిహారాలన్నీ కూడా చేసుకొని మీ జీవితంలో సమయం వృధా చేసుకోకండి, డబ్బు వృధా చేసుకోకండి. సనాతన ధర్మాన్ని దయచేసి అవహేళన చేయకండి. మీ అందరికీ అర్థమైందనే భావిస్తూ ఉన్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.